కాకతీయుల కళాఖండాలకు ప్రసిద్ధి ఓరుగల్లు. ఓరుగల్లును పాలించినటువంటి కాకతీయ రాజులు అనేక కట్టడాలు, ఆలయాలు నిర్మించారు. అందులో ప్రధానమైనటువంటిదే వరంగల్ కోట. ఈ వరంగల్ కోటలో చూడదగ్గ ప్రదేశాలు అనేకంగా ఉన్నాయి. అందులో ఒకటే ఈ భూగర్భాలయం. వరంగల్ కోటలోని మట్టికోట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూగర్భాలయం గత కొన్నేళ్ల క్రితం కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ తవ్వకాలు చేపట్టగా వెలుగులోకి వచ్చింది. ఈ భూగర్భాలయాన్ని త్రికుటాలయంగా కూడా పిలుస్తారు. అసలు ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కిలావరంగల్ ప్రాంతంలోని మట్టికోట ఉత్తరం వైపున భూగర్భంలో కాకతీయుల కాలం నాటి త్రికుటాలయం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర పురావస్తు శాఖ మట్టికోట ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ భూగర్భాలయం బయటపడింది. భూగర్భంలో వెలికి చూసిన ఈ త్రికుటాలయం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ త్రికుటాలయం ఆ కాకతీయుల కళావైభవం, శిల్పశైలికి అద్దం పడుతుంది. ఆ కాకతీయ రాజులు ఇలాంటి త్రికుటాలయాలను 8 మూలాలను నిర్మించారు. కాకతీయుల సైనికులు పూజలు చేసుకోవడానికి ఈ ఆలయాలను ఉపయోగించుకునేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ త్రికుటాలయాన్ని లక్ష్మీ పార్వతి దేవాలయంగా పిలిచేవారు. ఇందులో విష్ణువు, సూర్య భగవానుడు, శివలింగం కొలువై ఉండేది. సైనికులు ఆలయంలో పూజలు చేసుకోవడంతో పాటు సేద తీరేందుకు ఉపయోగించుకునేవారు. అలా కాలక్రమేణా ఆలయం ధ్వంసమై వైభవాన్ని కోల్పోయింది. భూగర్భంలో కలిసిపోయినటువంటి ఈ ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టి కాకతీయుల వారసత్వ సంపదను వెలికితీసింది. వందల ఏళ్లు గడిచిన ద్వారాలు, ఆలయ స్తంభాలపై చెక్కినటువంటి అద్భుతమైన శిల్పశైలి చెక్కు చెదరకుండా అలానే ఉంది. వరంగల్ కోటను తిలకించేందుకు నిత్యం సుదూర ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పర్యాటకులు ఈ భూగర్భాలయాన్ని కూడా తిలకిస్తుంటారు. ఆ కాకతీయుల అద్భుత శిల్పశైలి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుండడంతో ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఇక్కడ ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు, ఫోటోలు దిగుతుంటారు. ఆ కాకతీయుల కళావైభవం, శిల్పశైలి ఎలా ఉంటుందో ఈ త్రికుటాలయాన్ని వీక్షిస్తే ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఈ త్రికుటాలయాన్ని వీక్షించేందుకు పర్యాటకులు సుదూర వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ త్రికుటాలయంలో సూర్య దేవాలయం, విష్ణు దేవాలయం, శివాలయం కొలువై ఉంటాయి. ప్రస్తుతం అందులో విగ్రహాలు లేనప్పటికీ పూర్వంలో ఆ కాకతీయ రాజుల సైనికులు ఇక్కడ పూజలు జరిపేవారని ఆ చరిత్రకారులు చెప్తున్నారు. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ త్రికుటాలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని పర్యాటకులు కోరుతున్నారు. దీనిని అభివృద్ధి చేయాలంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర పురావస్తు శాఖ సైతం దీనికి పునర్వైభవం తీసుకువచ్చే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు.